రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద మాట్లాడాయని ఏమంటాడంటే ఎలక్షన్స్ కంప్లీట్ గా దొంగతనం చేయబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నడుస్తుంది అని చెప్పి మాట్లాడతారు. అయితే నేనేమంటా అంటే రాహుల్ గాంధీ గారు మీ గంభీరమైన ఆరోపణకి ఏదైనా ఆధారాలు ఉంటే అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నడుస్తున్నది అని అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ కూర్చొని డడ్డనగర డన్ అని చెప్పి ఢింకా కొట్టిన తర్వాత అవి నిజాలు కావు. దానికి ఖచ్చితంగా అవి కోర్టులకు పోయో లేకపోతే ఎక్కడనో నిరూపించబడాలి. మీరు ఆల్రెడీ కోర్టులకు పోయినరు, కోర్టులు మీకు చివాట్లు పెట్టినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్ గా దీని మీద ఒక రెబ్యూటల్ మీకు పెట్టింది. ఇందులో మీరు ఏం తెలుసుకున్నారు అని అంటే కేవలం 10 సార్లు మాట్లాడినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయంలోకి పనిచేయాలని అన్నది మనోడు ఆలోచన. 45 డేస్లలో ఏదైతే ఎవిడెన్స్ వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అది డ్యూ ప్రొసీజర్ కదా. ఏదైనా ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే రికార్డ్స్ అన్ని 3 years వరకు మెయింటైన్ చేయబడతాయి, 6 years వరకు మెయింటైన్ చేయబడతాయి. దాని తర్వాత ఈ రికార్డ్ అనేది ధ్వంసం అయిపోతుంది అని చెప్పి ఎన్నో దగ్గర పలు జాగాలలో మనం చూస్తాం.